సర్క్రీక్ వద్ద పాక్ వక్రబుద్ధి చూపిస్తే కరాచీ ప్రాంతం దద్దరిల్లుతుందని, చరిత్ర భౌగోళిక పరిస్థితులు మారిపోవచ్చని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించడం తెలిసిందే. అయితే ఈ సర్క్రీక్ అంటే ఏమిటి? సర్క్రీక్ విషయంలో పాక్ కు భారత్ కు మధ్య ఉన్న వివాదం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్, పాకిస్తాన్ మధ్య ఉన్న సముద్ర తీరపు ఉప్పునీటి కాలువనే సర్క్రీక్ అని పిలుస్తారు. ఇది 100 కిలోమీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య అధికారిక పశ్చిమ సరిహద్దుగా ఉంది. ఈ వివాదం దేశ విభజన స్వాతంత్రానికి ముందే కచ్ మహారాజా పాలన నాటి నుంచి ఉంది. ఈ సర్క్రీక్ ప్రాంతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద చేపల వేట స్థావరాల్లో ఒకటి. సరిహద్దు వివాదం కారణంగా తరచూ ఇరు దేశాల మత్స్యకారులను కోస్ట్ గార్డు సిబ్బంది అరెస్టు చేస్తూ ఉంటారు. ఇక సర్క్రీక్ ప్రాంతంలో సముద్ర గర్భంలో భారీగా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే 2 దేశాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా ఈ నిల్వలకు సంబంధించిన పరిశోధనలు నిలిచిపోయాయి. ఈ చిన్న ప్రాంతం మీద ఎవరి ఆధిపత్యం ఉంటుందన్న విషయమై ఇన్నాళ్లు 2 దేశాల మధ్య పరిష్కారం కాని వివాదానికి కారణమైంది. 1914లోని ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాన్ని అప్పటి బాంబే ప్రెసిడెన్సీ, సింధు ప్రావిన్స్ మధ్య విభజించారు. పాకిస్తాన్ ఈ ఒప్పందాన్నే ఆధారంగా తీసుకుని సర్క్రీక్ తూర్పు తీరమే అధికారిక సరిహద్దు అని వాదిస్తోంది. అయితే భారత్ మాత్రం అంతర్జాతీయంగా ఆమోదించిన తాల్వెగ్ సూత్రాన్ని అనుసరిస్తోంది. ఈ సూత్రం ప్రకారం ఒక జలమార్గం గుండా సరిహద్దు నిర్ణయించేటప్పుడు అత్యంత లోతైన ప్రవాహ మార్గాన్ని సరిహద్దుగా పరిగణించాలి. ఈ 2 భిన్నమైన వాదనలే ఈ వివాదానికి ప్రధాన కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.